అందరికీ నమస్కారములు. ఈరోజు ఒక కథ చెప్తాను వినండి. ఒక కోడి తాను అరవకపోతే సూర్యుడు కూడా ఉదయించడని నమ్మింది. కానీ ఒక చిన్న పిచుక ఇచ్చిన షాక్‌తో గ్రామం మొత్తం కడుపుబ్బ నవ్వింది. అసలు ఆ రాత్రి ఏమైంది? చివర్లో కోడికి జరిగిన అవమానం వింటే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. ఇంతకీ ఆ కథేంటో చూద్దామా? అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో రంగాపురం అనే ఒక పెద్ద ఊరు ఉండేది. ఆ ఊర్లో మనుషుల కంటే కోళ్ళు, మేకలు, గాడిదలే ఎక్కువ. ఆ గ్రామంలో ఒక కోడి ఉండేది. దాని పేరు కింగ్ కోడి. అది సాధారణ కోడి కాదు. తనను తాను గ్రామ సర్పంచ్ అని అనుకునేది. ఉదయం సూర్యుడు ఉదయించే లోపే కొకర్కోక్కో అని అరుస్తూ అందర్నీ లేపేది. ఒకరోజు అది గర్వంగా ఇలా అన్నది, నేను అరవకపోతే సూర్యుడు కూడా రాడు అని అనేది. అది విన్ని పక్కనే ఉన్న గాడిద నవ్వింది. అయ్యో, మరి నువ్వు సెలవు తీసుకుంటే రాత్రే శాశ్వతమా అని అనింది. కానీ కోడి అదేమీ వినలేదు. అదే గ్రామంలో ఒక చిన్న పిచ్చుక ఉండేది. దాని పేరు చిట్టి. చిట్టి చాలా తెలివైనది, కానీ అల్లరెక్కువ. ఎవరైనా ఎక్కువ గొప్పలు చెప్పుకుంటే వెంటనే వాళ్లకు చిన్న పాఠం చెప్పేది. ఒకరోజు చిట్టి చెట్టు మీద కూర్చొని కోడి మాటలన్నీ వినింది. నేను లేకపోతే సూర్యుడే రాడు అని అనింది. చిట్టి నవ్వి నవ్వి చెట్టు మీద నుంచి కింద పడిపోయింది. అయ్య బాబోయ్, ఇంత పెద్ద కామెడీయా, నేనెప్పుడూ వినలేదు అని అనింది. కోడి కోపంగా చూసి, ఏంటి నవ్వుతున్నావు అని అనింది. చిట్టి వెంటనే సీరియస్గా నటించింది. ఏం లేదన్నా, మీరు చాలా గొప్పవారు అని అనింది. అది విన్న కోడి ఇంకా పొంగిపోయింది. ఆ రోజు నుంచి కోడి కొత్త రూల్స్ పెట్టింది. కోడి వెళ్ళే దారిలో ఎవ్వరూ నడవకూడదు. ఉదయం కోడి అరుపు వినగానే అందరూ చప్పట్లు కొట్టాలి. ప్రతి ఆదివారం కింగ్ కోడి జిందాబాద్, కింగ్ కోడి జిందాబాద్ అని చెప్పాలి. గ్రామంలోని జంతువులందరూ పోయారు. అప్పుడు అక్కడుండే ఒక మేక ఇలా అన్నది, ఇదేం జీవితం రా బాబు అని అనింది. కుక్క ఉదయం నిద్రపోనివ్వదు, రాత్ర మీటింగ్లు పెడుతుంది అని అన్నది. అప్పుడు చిట్టి ఇలా అనుకున్నది, ఈ కోడికి ఒక చిన్న షాక్ ఇవ్వాలి. అలా ఒక్కటి ప్లాన్ చేయండి అని అనింది. ఆ రాత్రి చిట్టి అన్ని జంతువుల దగ్గరికి వెళ్ళి, రేపు ఉదయం కోడి అరవకముందే అందరూ లేచి పనులు మొదలు పెట్టండి అని చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయారు. అదెలా అని అనింది. చిట్టి నవ్వి, అది నా బాధ్యత అని చెప్పింది. రాత్రి కోడి గట్టిగా నిద్రపోయింది. చిట్టి నెమ్మదిగా వెళ్ళి కోడి దగ్గర ఉన్న అలారం గడియారాన్ని 2 గంటలు వెనక్కి తిప్పేసింది. అలాగే పక్కనే ఉన్న కుక్కకు ఇలా చెప్పింది, రేపు ఉదయం 4 గంటలకి నువ్వే అరువు అని అనింది. కుక్క షాక్ అయింది. నేనా అని అనింది. అవును, ఒక్కరోజు నువ్వు కోడిలాగా నటించు అని చెప్పింది చిట్టి. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు కుక్క బూ బూ అనింది. మేక మే అనింది. గ్రామం మొత్తం లేసింది. అందరూ పనులు మొదలు పెట్టేశారు. కానీ కోడి మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉంది. 2 గంటల తర్వాత కోడి లేచింది. అయ్యో, సూర్యుడు వచ్చేశాడా అని అది బయటికి వచ్చి చూసింది. అందరూ పనుల్లో బిజీగా ఉన్నారు. కోడి షాక్ అయింది. నేను అరవకుండానే సూర్యుడు వచ్చేశాడా అని అనింది. అప్పుడే చిట్టి వచ్చి ఇలా చెప్పింది, అన్నా, సూర్యుడికి మీపై డిపెండెన్సీ లేదట అని అనింది. అందరూ పెద్దగా నవ్వేశారు. గాడిదైతే నేల మీద పడి పడి నవ్వింది. మేక చెట్టు మీద తల కొట్టుకుంటూ నవ్వుకుంది. కుక్క అయితే కోడి అరుపుని ఇమిటేట్ చేస్తుంది, కుక్కర్కోక్కో కుక్కర్కోక్కో అని. కోడి చాలా సిగ్గుపడి తలదించుకుంది. ఆ తర్వాత కోడికి చాలా కోపం వచ్చింది.
ఈ చిట్టిని నేను వదలను అని అనుకుంది. మరుసటి రోజు కోడి ఒక కొత్త ప్లాన్ వేసింది. గ్రామంలో పెద్ద మీటింగ్ పెట్టింది. ఈ పిచ్చుక గ్రామ శాంతిని భంగం చేస్తోంది అని కంప్లైంట్ పెట్టింది. చిట్టి వచ్చింది. నేనేం చేశాను అని అడిగింది. కోడి కోపంగా నన్ను అవమానించావు అని అనింది. చిట్టి మళ్ళీ నవ్వి అవమానం కాదు అన్నా, నిజం చెప్పా అని అనింది. ఆ గ్రామంలో పంచాయతీ జడ్జిగా ఒక కోతి ఉంది. దాని పేరు మాస్టర్ మంకీ. అది చాలా ఫన్నీగా తీర్పులు చెప్తుంది. కోతి ఇలా అడిగింది. కోడిగారు, మీరు నిజంగా సూర్యుణ్ణి తీసుకొస్తారా అని అనింది. కోడి కంగారు పడి అంటే అంటే నేను అరవగానే సూర్యుడు వస్తాడు అని చెప్పింది. కోతి వెంటనే ఇలా అనింది. అయితే నిన్న ఎందుకు ఆలస్యం అయిందన్నాడు అని చెప్పింది. గ్రామం మొత్తం మళ్ళీ నవ్వింది. అప్పుడే అక్కడికి ఒక చిన్న ఉడత వచ్చింది. అయ్యా, నిజానికి మా నాన్న ప్రతిరోజు కోడి అరవక ముందే లేచి పని చేస్తాడు అని చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఉడత నవ్వుతూ ఇలా అనింది. కోడి అరవడం వల్ల కాదు, మా అమ్మ కొడుతుందని మా నాన్న తొందరగా లేస్తాడు అని చెప్పింది. అంతే, గ్రామం మొత్తం కడుపుబ్బా నవ్వింది. కోడి మాత్రం నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది. ఆ రోజు నుండి కోడి గర్వం తగ్గింది. చిట్టి మాత్రం గ్రామంలో హీరో అయింది. ఎవరైనా ఎక్కువ గొప్పలు చెప్పుకుంటే జంతువులందరూ ఒకటే మాట చెప్పేవి. అయ్యా, కోడి కేశవుడిలా మారిపోవద్దు అని అనేవారు. బాగుంది కదా తమాషాగా. ఈ కథ వల్ల మీకేమర్థమైంది? అతిగా గర్వపడేవారికి ఒకరోజు తప్పకుండా అందరి ముందు ఇలాగే కామెడీ అవుతారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో సరదాల కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.